హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు క్యాబేజీ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, నేనైతే లెంత్ లేకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, నేనైతే గిన్నెలో ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనము రాతి పువ్వు, చెక్క అండ్ ఆకు వేసుకుందాం. ఈ రాతి పువ్వు వేస్తే టేస్ట్ అవుతుంది, ఇంకోటి కొంచెం స్మెల్ బాగుంటుంది అనమాట కర్రీకి. మీకు ఎక్కడ దొరికినా తీసుకోండి. కొందరు వాడరు, కానీ ఫ్లవర్ మాత్రం వాడాలి మనము. బగారన్నం కూడా బాగా అవుతుంది అనమాట. ఇందులో ఇప్పుడు ఉల్లిగడ్డ యాడ్ చేసుకుందాం. ఉల్లిగడ్డ నేను ఎక్కువ కట్ చేసుకున్నా. అండ్ ఎండుమిర్చి కొన్ని, ఓకే. ఇప్పుడు ఈ క్యాబేజీ మాత్రం మనం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట. కొందరైతే వాటర్లో వేసుకుంటారు, ఉడికించుకొని ఈ కర్రీ చేసుకుంటారు. కానీ ఈ పొడి కూరకు మాత్రం మనము ఇట్లనే చేసుకోవాలి. ఎగ్ కర్రీ ఇది చిన్న మంట పైన పెట్టుకొని దీన్ని మగ్గించుకుందాం. ఓకే, కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. అంటే కొంచెం మగ్గుతుంది అనమాట మనకి, అందుకే ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట పచ్చివాసన పోయేటప్పుడు కొంచెం మగ్గింది. దీంట్లో ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి, పసుపు, గరం మసాలా ఏంటంటే ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి అండ్ కొంచెం మిరియాలు వేసుకుంటాం. అందులో షాజీరా అవి వాడను అన్నమాట నేను. అంత ఫిష్ కర్రీ టైప్లో అవుతుంది అది వేసుకోకూడదు మనము. వాసన గుమాయిస్తుందన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం ఇంకా మగ్గాలి. ఓకే, సగం వరకు మగ్గిపోయింది మనకు. ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్. ఓకే, ఇప్పుడు మిర్చి పౌడర్ కూడా మగ్గిందనమాట. అయితే ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్, అంటే ఇట్లా మనం కసకస అనకుండా ఉండాలి కాబట్టి కొద్దిగా. ఓకే, ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం. మరీ వాటర్ వేయకుంటే మరీ పొడిగా అవుతుంది అనమాట కర్రీ. కొంచెం వేసుకోవాలి వాటరు. ఇందులో ఆల్రెడీ క్యాబేజీ ఉంది కాబట్టి, ఉల్లిపాయకైతే మనం ఏమి వేసుకోకపోయినా నడుస్తుంది. ఈ క్యాబేజీ ఉంది కాబట్టి వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం. మనం డైరెక్ట్ వాటర్లో కూడా ఉడికించవచ్చు క్యాబేజీ, కానీ వాసన పోదన్నమాట. ఇట్లా ఆయిల్లో వేపుకుంటేనే వాసన పోతుంది. ఓకే, ఇది ఇప్పుడు దగ్గరికి అయిపోవాలి. కర్రీ అయితే అసలు స్మెల్ అదిరిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఏం చేద్దామంటే ఎగ్స్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎగ్స్ ఇక్కడ నేను సగం ఎగ్స్ వేసుకుంటున్నా ఫస్ట్. ఓకే, ఇంకా సగం ఉన్నాయి. వావ్, కర్రీ ఇప్పుడు మనము కొంచెం ఉడికిన తర్వాతనే మనం ఇది కర్రీని కలిపేసుకోవాలి. ఎందుకంటే గుడ్డు అక్కడక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకి. ఓకే, ఇది మొత్తం కలిపేసుకుందాం ఫస్ట్. వావ్, ఆహా, ఏం కర్రీ ఇది. ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే
మనం ఇందాక తీసుకున్న 4 ఎగ్స్ దీనిపైన వేసేసుకోవాలి. అక్కడొకటి, ఇక్కడొకటి, 1 2 ఇవి పీసులుగా పెట్టేసుకోవాలి. లేదు అట్లా వద్దనుకుంటే మనం మొత్తం దానిలోనే పోసేసుకోవాలి, లేకపోతే ఇట్లా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని పైన కొత్తిమీర వేసుకుందాం. అక్కడక్కడ పీసులు ఉండాలి కాబట్టి నేను ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు మెల్లగా ఈ పీసుల్ని పైన తిప్పేసుకుందాం. ఇట్లే మగ్గనివ్వాలి. ఓకే, ఆహా, ఇది ఎప్పుడైనా సరే ఎగ్ కర్రీ బాగా ఉడికించుకోవాలి, లేకపోతే అంత వాసన వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాం, లోపల ఉండిపోతుంది. మళ్ళీ బాగా ఉడికించుకోవాలి చిన్న మంట పైన. ఎగ్స్ ఇట్లా ఉండలుగా వచ్చేస్తాయి మనకి. లేదు మొత్తం పళ్ళగొట్టేసుకుంటామంటే అట్లా కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే, ఆహా, నిజంగా చెప్తున్నా అండి, క్యాబేజీ కర్రీ ఇంత బాగుంటుందా అని అనుకుంటారు మీరు ఈ కర్రీ చేసుకుంటే. నా కర్రీ అయితే బాగా ఉడికిపోయింది, ఎగ్స్ కూడా పచ్చిగా ఏం లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ కొత్తిమీర పచ్చిగా చల్లుకుంటాం. నిజంగా చెప్తున్నా, ఇది ట్రై చేయండి మీరు ఒక్కసారి. తప్పకుండా కామెంట్ చేస్తారు ఇంత మంచి కర్రీ ఉందా అనేసి. ఓకే, చూడండి, ఇప్పుడు మనకు క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ. కర్రీ అంటే కర్రీ కాదు, పొడి కూర అన్నమాట. ఇది రోటీస్లోకైనా, రైస్లోకైనా, చపాతీ, నాన్ అన్ని రోటీస్లోకి వచ్చే ఒక కర్రీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే అంత టేస్ట్ అయింది. నిజంగా చెప్తున్నా, అంత టేస్ట్ అయిందనమాట.